అన్నీ గాని నేనే చేతిలో చంపేశాను. నేను అసలు రక్తం మార్చుకున్నా ఉంటే బతికేవాడు. ఈ అక్షరం ఆ అక్షరం ఎవరో ఒకరు కూతురు అయ్యేవాళ్ళు కదా. ఏదో చేద్దాం అనుకుని ఇలా చేసేసానండి. ఏమై ఉంటుంది? ఈ టెస్టుల్లోనో లేకపోతే టెస్టులు చేసిన రక్తంలోనో ఏదో తేడా జరుగుంటుంది. మేడం, ఆయన అలా పడుకోవటం, మీరు అలా చూడటం ఎందుకు మేడం? కరెంట్ షాక్ తగిలితే ఏ కాలు చెయ్యి పోయినా పర్వాలేదు. ఇలాంటి బార్ షాక్ తగిలితే మాత్రం. నిజం చెప్పు, నిజంగా మా అమ్మాయి రక్తం పరీక్ష చేసావా? చెప్పరా, చెప్పు. నిజం తెలిస్తే ఇప్పుడేంటి నా పరిస్థితి? నా కంగారుని టెన్షన్ని బయట పెట్టకూడదు, కనిపెట్టేస్తారు. మాట్లాడవే, చెప్పు. చెప్పరా, నిజం చెప్పు. ఆ టెస్టులో ఏదైనా పొరపాటు జరిగిండొచ్చు కదా. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు, లేదంటే కోర్టుకు వెళ్తాను. వదినా, ఎందుకు ఊరికే దగ్గుతున్నావు? అదేంటొదినా, దగ్గొస్తే దగ్గకూడదా? దగ్గొస్తే దగ్గుతున్నట్టు లేదు, బలవంతంగా దగ్గుతున్నట్టుంది. ఇలా దగ్గటానికి మెడికల్ టెర్మినాలజీలో నువ్వు నోరుమోయిరా. ఇప్పుడు సమస్య అది కాదు. చెప్పు, పరీక్షల్లో ఏదైనా పొరపాటు చేస్తే ఇప్పుడే చెప్పు. అవును డాక్టర్, చెప్పండి, లేకపోతే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. చూడండి మేడం, నన్ను నేను చెప్పుకోవటం కాదు కానీ నేను చాలా నిజాయితీ పరుణ్ణి. అబద్ధం చెప్పటం అలవాట్లేనోడిని. అంతెందుకు, మీకు చెప్పొచ్చో చెప్పకూడదో కానీ మొన్న నేను ఇంటికి ఆలస్యంగా వెళితే మా ఆవిడ లేట్ అయింది ఏమిటండి అని అడిగింది. నేను దానికి నాకు ఒక మరో సెటప్ ఉంది, అక్కడికి వెళ్ళి వస్తున్నాను అని నిజం చెప్పాను. డైవర్స్ ఇచ్చేసింది. చూసారా, నేను అబద్ధం చెప్తే ఇప్పుడు కలిసి ఉండేవాళ్ళమే కదా. అవన్నీ నాకు అనవసరం. సరే మేడం, ఓకే మేడం. అది ఫైనల్గా ఒకటి చెప్తున్నాను, ఈ టెస్ట్లో అమెరికాకు పంపించండి. ఇదే రిజల్ట్ రాకపోతే ఈ హాస్పిటల్ తీసేసి ఫంక్షన్ హాల్కి అద్దెకిచ్చేస్తాను. ఈ రిపోర్టు నొక్కేయాలి. ఇక వీళ్ళు ఏ కోర్టుకి వెళ్ళరు. అప్పుడు నేను బయట